పార్టీకి కొమ్ము కాస్తూ ఈరోజు అవిశ్వాస తీర్మానాన్ని అధికార పార్టీకి అనుకూలంగా ఎన్నిక జరిగిందని నిరసిస్తున్న ఎంపీడీఓ కార్యాలయం ముందు ఎంపీటీసీ అభ్యర్థి ఆర్డీఓకు కారు అడ్డంగా కూర్చుని ధర్నా కార్యక్రమం నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆందోళన చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ నాయకులను చెదరగొట్టిన పోలీసులు. దీంతో ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో ఎంపీటీసీలు బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలతో ఎంపీడీఓ కార్యాలయం ముందు రసభాసగా మారింది. అధికార పార్టీకి కొమ్ము కాస్తున్న ఆర్డీఓ, అధికార పార్టీకి కొమ్ము కాస్తున్న అధికారుల నిర్లక్ష్య వైఖరి, అధికార పార్టీకి కొమ్ము కాస్తున్న అధికారులు చనిపోయినటువంటి వ్యక్తిని ఎట్లా కౌంట్ చేస్తారు చెప్పండి. మీరు కూడా అధికారి కదా, చనిపోయినటువంటి ఎట్లా కౌంట్ తీసుకొస్తారు? ఉందా లేదా? అడగండి సార్. మేము అడిగింది సార్, మేము అడిగింది ఏంది మీకు? మేము అడిగింది ఏంది? ఇప్పుడు మేము చెప్పేది ఏంటి? కంప్యూటర్ కదా సార్, కాబట్టి మేము మాట్లాడడానికి గౌరవ ఎంపీపీ గారిపై పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా అవిశ్వాస తీర్మానంలో భాగంగా మేము 15/3/2024 నాడు వీళ్ళకి ఉన్నటువంటి ఎంపీటీసీలందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈరోజు 11 నుంచి 12 గంటల మధ్యలో ఉన్నటువంటి ఈరోజు 11 నుంచి 12 గంటల మధ్యలో అవిశ్వాస తీర్మానాన్ని నారాయణపురం ఎంపీడీఓ ఆఫీసులో కండక్ట్ జరిగింది. దాంట్లో భాగంగా మనకి 8 మంది సభ్యులు హాజరు కావడం జరిగింది. మొత్తం సభ్యులలో 13 మంది సభ్యులలో 8 మంది సభ్యులు అడగడం జరిగింది. యాజ్ పర్ యాక్ట్ అండ్ రూల్స్ ప్రకారం ఏంటంటే మనకు మొత్తం సభ్యులలో 2/3 మంది హాజరైతే మాత్రమే మనం కోరగా తీసుకుంటాం. అందుకే 8 మంది హాజరయ్యారు కాబట్టి ఇది అవిశ్వాస తీర్మానాన్ని వీగిపోయినట్టుగా ప్రకటించడం జరిగింది. 9 మంది హాజరైతే మేము ఘోరం ప్రకటించాల్సి వస్తుంది. 2/3 9 మంది హాజరు కాలేదు. 8 మంది మాత్రమే హాజరైనందున మేము అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్టు ప్రకటించడం జరిగింది. గతంలో మీరు అక్కడికి వచ్చినప్పుడు అప్లికేషన్ ఇచ్చేటప్పుడు 8 మంది సరిపోతుంది నేను ఎవరికి ఏం చెప్పలేదండి. యాజ్ పర్ యాక్ట్ అండ్ రూల్స్ ప్రకారము ఏదైతే మాకు ఇచ్చినటువంటి పంచాయతీరాజ్ యాక్ట్లో ఉన్నటువంటి యాక్ట్ ప్రకారమే మేము ఫాలో అయినాము. దాంట్లో భాగంగా 13 మంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వేకెన్సీ అని దాంట్లో రాసింది కాబట్టి ఆ 13 మంది సభ్యులు మేము తీసుకున్నాము. అందులో భాగంగా ఈరోజు 8 మంది అభ్యర్థులు హాజరయ్యారు కాబట్టి అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్టు ప్రకటించడం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వేకెన్సీ ఆయన ఏ రకంగా వేకెన్సీ ఉన్నా కూడా, చనిపోయినా కానీ లేకపోతే ఇంకే రకంగా వేకెన్సీ ఉన్నా కూడా దాన్ని పరిగణలోకి తీసుకోవాలని మనకు సెక్షన్ 263లో పంచాయతీ యాక్ట్ మెన్షన్ చేస్తుంది. కాబట్టి దానికి అనుగుణంగా మేము చట్టానికి అనుగుణంగానే ఈరోజు 9 మంది ఘోరం 9 మంది నిలలేదు కాబట్టి ఓన్లీ 8 మంది మాత్రమే అభ్యర్థులు వచ్చారు కాబట్టి అవిశ్వాసం వీగిపోయినట్టుగా ప్రకటించడం జరుగుతుంది. ఇంక్లూడింగ్ వేకెన్సీ అండి. యాక్ట్ ప్రకారం యాజ్ పర్ యాక్ట్ ప్రకారం